కన్వెన్షన్ హౌస్లో వరల్డ్ వాటర్స్ డే సందర్భంగా ఆయన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎక్స్ డిఫెన్స్ ఆల్ ఇండియా నవల్ వెటరన్స్ అసోసియేషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎన్ సంతోష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 22న జరుపుకునే ప్రపంచ జల దినోత్సవం మంచినీటి ప్రాముఖ్యతను గుర్తించడానికి ఒక సందర్భం. ముఖ్యంగా బెంగళూరు నీటి సంక్షోభం మధ్య వరల్డ్ వాటర్ డేకి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఋతుపవనాల ప్రభావం తగ్గిపోవడం, భూగర్భ జలాలు ఎండిపోవడంతో టెక్ హబ్ బెంగళూరులో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడింది. శాంతిని చేకూర్చగలిగే శక్తి, విధ్వంసాన్ని సృష్టించగలిగే సామర్థ్యం నీటికి ఉంటుంది. నీటి కొరత లేదా నీరు కలుషితమైనప్పుడు లేదా ప్రజల ప్రాప్యత కోసం పోరాడుతున్నప్పుడు సమాజాలలో ఉద్రిక్తతలు తలెత్తుతాయి. అందరి నీటి అవసరాలను సమన్వయం చేసుకోవడం ద్వారానే శాంతి సాధ్యమన్నారు. ఒకప్పుడు పుష్కలంగా లభించే మంచినీటిని అభివృద్ధి పేరిట కలుషితం చేస్తున్నాం. అవసరానికి మించి వాడుతూ వాటిని వృధా చేస్తున్నాం. దీంతో సమీప భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరిగే రోజులు కూడా రానున్నాయనడంలో ఆశ్చర్యమేమీ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఐక్యరాజ్య సమితి ప్రపంచ జల దినోత్సవంను నిర్వహిస్తున్నది. ప్రతి ఏటా మార్చి 22న దీనిని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠశాలలో సగానికంటే ఎక్కువ స్కూళ్లలో విద్యార్థులకు హ్యాండ్ వాషింగ్ సౌకర్యాలు లేవు. కనీసం చేతులు కడుక్కోవడానికి నీరు, సబ్బు కూడా అందుబాటులో లేని స్కూళ్లు కూడా చాలా ఉన్నాయి. అపరిశుభ్రమైన నీరు త్రాగి ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2,97,000 మంది పిల్లలు అతిసారం బారిన పడి చనిపోతున్నారు. కార్యక్రమ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. We move around the world in this water only, but దాంట్లో ఒక డ్రాప్ కూడా తాగడానికి ఉంటారు. నేను షిప్లో కొంచెం క్యారీ చేస్తుండే 2005-06లో నేను జాయిన్ అయ్యాను. 2005-06లో ఇంత మంచి ప్యూరిఫైర్స్ ఉండకపోతుండే. ఇప్పుడంటే చాలా మంచి ప్యూరిఫైర్స్ వచ్చినాయి. ప్రతి షిప్లో పెద్ద పెద్ద ప్యూరిఫైర్స్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి. అప్పుడు మేము అదే వాటర్ని ఏదైతే ఉందో దాన్ని స్టాగ్నేట్ చేస్తాం. ఒక 1.5 year నేను జాయిన్ అయినాక మన దీని మీద తాజ్ మీద అటాక్ అయ్యి చూడండి సార్. అప్పుడు కంటిన్యూస్గా 45 days సెల్లింగ్ చేయాలన్నారు. సో మేము తీసుకుని వెళ్ళింది 2 tons ఆఫ్ వాటర్ ఇన్ 40 కేబిన్స్ అనమాట. ఒక కేబిన్లో 2 tons వస్తుంది, అట్లా 80 tons. 80 tons వాజ్ యూటిలైజ్డ్ ఇన్ అరౌండ్ 4 days. 4 daysలో అయిపోయింది. 80 tonsలో 40 tons అయిపోయింది. ఇంకా మిగతా దాంట్లో వాటర్లో ఫుల్ స్టాగ్నేట్ అవ్వాలి. సో వీళ్ళు తాజ్ మీద అటాక్ చేసినట్టు మేము కంటిన్యూస్లో పెట్రోల్ చేస్తున్నాయి. అప్పుడు నేను INS వీర్ అని పెద్ద షిప్లో ఉండేది. ఆ 40 days మన మిగతా 27 days ఉన్నాయి కదా సార్. We didn't take any bath, we didn't do anything. Just for cooking and just for మన డ్రింకింగ్ కోసం తప్ప. అండ్ ఫర్ ఆల్ ద అదర్ యూటిలిటీస్ కింద హాట్ వాటర్ తీసుకొని యూజ్ చేస్తున్నాం. సో అట్లా ఇప్పుడైతే మంచి ప్యూరిఫైర్ వచ్చిన నీళ్ళు. మన ఐఓ వాళ్ళది కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఇంతకుముందు ఇండియన్ నేవీ తోటి. ఐ థింక్ ఇన్ 2021 సార్, బిఫోర్ కరోనా 2020 విశాఖపట్నంలో చేసినారు. అది ఐవానా ఇదే ఇట్లాంటి మీటింగ్ అనమాట. సో మేమేం చెప్తున్నామంటే వాటర్ అన్న యూటిలైజేషన్ చాలా ఎంత ప్రాపర్ యూజ్ చేస్తే అంత మంచిది. తర్వాత ఐ వాజ్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ సెక్రటరేట్ సార్, వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఐ కేమ్. సో ఇఫ్ ఐ మేడ్ ఎనీథింగ్ రాంగ్స్, సారీ ఫర్ దట్. I'm president of All India Wetlands Association, Andhra and Telangana, both states. సో వాటర్ గురించి వాల్యూ మీకు చెప్పాలంటే అందరికంటే ఎక్కువ మాకే తెలుసు సార్, ఎందుకంటే మేము ఇండియన్ నేవీలో వర్క్ చేసినాము. ఐ జాయిన్ ద ఇండియన్ నేవీ ఇన్ 2006.